పరీక్షలు అలాగే ఎగ్జామ్ ఇవన్నీ కూడా చేసి రిక్రూట్ చేసుకున్నారు. మరి అంతవరకు ఎస్పీలకి నామినేషన్ ఉండేది, అప్పుడు తీసేయండి. పోనీ అప్పుడున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఇప్పుడున్న అడిషనల్ డీజీ జయలక్ష్మి గారు అప్పుడు ఏసీబీకినో విజిలెన్స్కో చేస్తున్నట్టున్నారు అడిషనల్ డీజీ. మరి ఆవిడ ఎస్పీగా ఉన్నప్పుడు ప్రతిపాదించారు, ఆవిడ ప్రతిపాదించినట్టుగా అప్పుడు రిక్రూట్ చేశారు, పరీక్ష పెట్టి రాత పరీక్ష పెట్టి అట్లాగే దేహదారుఢ్య పరీక్ష పెట్టి అన్ని ఈవెంట్స్ పెట్టారు, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ పెట్టారు. మరి వాళ్ళకన్నా కానిస్టేబుల్స్లో కోటా ఇవ్వాలి కదా, రిక్రూట్మెంట్లో మెరిట్ ప్రకారమే వచ్చారు, ఎగ్జామ్ ప్రకారమే వచ్చారు, ఫిజికల్ ఫిట్నెస్ ప్రకారమే వచ్చారు కదా, రిక్రూట్మెంట్ జరిగింది కదా. రికమెండేషన్లు కానీ ఎవరి దయాదాక్షిణాలతోనే కానీ లేదు కదా రిక్రూట్మెంట్ ఇంటేక్లు. మరినప్పుడు వాళ్ళకి కానిస్టేబుల్స్గా కోటా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఈ 16,000 మంది మీద జాలి లేదా నారా చంద్రబాబు నాయుడు గారి కంట? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా వీళ్ళ పిల్లలకి, హోంగార్డుల పిల్లలకి అమ్మఒడి డబ్బులు వచ్చాయి, అమ్మఒడికి అర్హత ఉంది, పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్కి అర్హత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా హోంగార్డుల పిల్లలకి వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఉంటే, హోంగార్డుల ఇంట్లో వికలాంగులు ఉంటే పెన్షన్ లేదు. ఆ ఇంట్లో వికలాంగులైనటువంటి తండ్రో తల్లో లేకపోతే ఇంట్లో కడుపును పుట్టిన బిడ్డో వికలాంగులు ఉంటే పెన్షన్ రాదు గవర్నమెంట్ నుంచి. వాళ్ళ ఇంట్లో వితంతు ఉంది, చెల్లో ఎవరో తలచేడి ఇంటికి వచ్చింది, ఆ హోంగార్డు చెల్లి అయితే హోంగార్డు అక్కో, అతని మీద ఆధారం, భోజనం ఉండదు, పెన్షన్ ఉండదు. తల్లిదండ్రులు ముసలోళ్ళు అయి ఉంటారు, పెన్షన్ రాదు. ఇచ్చే జీతం ఇది. వెట్టి చాకరీ చేయించుకుంటారు, ఆరోగ్య భద్రత ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకి భద్రత ఉండదు, హెల్త్ కానీ ఏముండదు, చచ్చిపోతే డబ్బులు ఉండవు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇంత వెట్టి చాకరీ, ఇంత దయనీయంగా ఎందుకు బతకాలి హోంగార్డ్స్ అని చెప్తున్నాను. చూడరా, ఎవరు చూడరా అంటున్నాను. చచ్చిపోతే డీజీపీ గారు డబ్బులు ఇవ్వడు, హోమ్ మినిస్టర్ గారు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వదు. ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ నాయుడు గారు యువగళంలో పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఈ హోంగార్డుల గురించి ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ కానిస్టేబుల్ కొడుకు చెప్తున్నాడు, మీకు హామీ ఇస్తున్నాడు ఈ కానిస్టేబుల్ కొడుకు, హోంగార్డుల జీవితాలని పోలీసులతో పాటు పనికి తగ్గ వేతనంగా నేను తయారు చేస్తాను, నాకు ఓటు ఇవ్వండి, అధికారం నాకు ఇవ్వండి, ఒకసారి నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తా అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. యువగళంలో చెప్పాడు, చెయ్యకపోతే చొక్కా పట్టుకు అడగండి అని చెప్పాడు, కాలర పట్టుకు అడగమని చెప్పాడు, హోంగార్డులని బాగా ఉద్ధరిస్తానని చెప్పారు. ఏమయ్యారు మీరు ముగ్గురు అంటున్నా? 2 ఏళ్ళు అయింది, ఏదైనా వాళ్ళ జీవితాల కోసం ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను. నెలకు 100 రూపాయలు, ఈ 2 ఏళ్లలో ప్రతి నెల నెలకు 100 రూపాయలు పెంచిన మగోడు ఎవడన్నా ఉన్నాడా అంటున్నాను. డీజీపీ లేడు, హోమ్ మినిస్టర్ లేడు, కానిస్టేబుల్ కొడుకు లేడు. వీళ్ళ గురించి పట్టించుకున్నాడు ఒక్కడు లేడు. డ్యూటీలో మరణిస్తే దిక్కు లేదు. ఇవాళ ఎంత పనికి అంత జీతం ఇస్తా అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు లేదా నారా లోకేష్ నాయుడు గారు ఈ హోంగార్డ్స్ గురించి పట్టించుకోరా అని అడుగుతున్నాను. కానిస్టేబుల్ కొడుకు గారు పట్టించుకోరా సార్ మీరు? తెలంగాణలో అయితే 30,000 రూపాయలు వస్తున్నాయి హోంగార్డులకి. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో హోంగార్డులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 రూపాయలు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్కి అయితే అదనంగా 3,000 రూపాయలు, 33,000 రూపాయలు వస్తుంది. ట్రాఫిక్ హోంగార్డ్ ఎవరైనా ట్రాఫిక్ డ్యూటీ చేస్తే కనుక నెలకి 33,000 రూపాయలు వస్తుంది. మనకెందుకు చేయరు 30,000 రూపాయలు? మనకు కూడా చేయండి.